అందరికీ నమస్కారం। ఈ వీడియోలో మీకు మెయిన్ రోడ్ కి చాలా దగ్గరగా ఉన్న ఒక న్యూ ఇండిపెండెంట్ హౌస్ నైతే ఇక్కడ నేను చూపించబోతున్నాను। సో మనకి ఎలివేషన్ అంతా కూడా టైల్స్ తో ఫినిషింగ్ ఇచ్చారండి। అటు పక్క మనకి పైకి వెళ్ళడానికి స్టేర్ కేస్ వే ప్రొవైడ్ చేసి స్టెప్స్ కి స్టీల్ రైలింగ్ రాడ్ అయితే ఇచ్చారు। ఇక్కడ మనకి ఎంట్రన్స్ మెయిన్ టేక్ వుడ్ డోర్ అయితే ప్రొవైడ్ చేశారు। అంతా కూడా వాస్తు ప్రకారంతో ఈ హౌస్ నైతే ఇక్కడ కన్స్ట్రక్షన్ చేశారండి। ఇక్కడ మనకి ఎంట్రన్స్ లోపలికి రాగానే చూస్తున్నట్లయితే హాల్ ఏరియా చూడొచ్చు। పైన ఇచ్చిన ఫాల్ సీలింగ్ కూడా మీరు గమనించవచ్చు। అక్కడ టీవీని కబోర్డ్ ఏరియా కూడా ఇచ్చారు। కంప్లీట్గా వుడ్ వర్క్ కూడా చేసే ఉందండి హౌస్ మొత్తం అయితే। మీకైతే ఎటువంటి వర్క్ అయితే ఉండదు। రెడీ టు ఆక్యుపై 2 BHK ఇండిపెండెంట్ హౌస్ అయితే ఈరోజు మన ముందుకి సేల్కి అయితే వచ్చింది। సో టోటల్గా ఇక్కడ మనకి 85 గజాల్లో ఈ హౌస్ని అయితే కన్స్ట్రక్షన్ చేశారండి। సో నెక్స్ట్ ఇక్కడ హాల్ ఏరియా పక్క నుంచి మనకి డైనింగ్ సెక్షన్ ప్రొవైడ్ చేసి ఆ పక్కన మనకి ఓపెన్ టైప్ మోడ్యులర్ టైప్ కిచెన్ అయితే వీళ్ళు డిజైన్ చేశారు। చాలా చక్కగా క్వాలిటీగా అయితే కన్స్ట్రక్షన్ చేశారండి హౌస్ని అయితే। ఎవరు మిస్ చేసుకోవద్దు ఈ అవకాశాన్ని। హౌస్కి అయితే అన్ని అప్రూవల్స్ అయితే ఉన్నాయి, మనకి బ్యాంక్ లోన్ సదుపాయం కూడా ఉందండి। సో లోన్ పెట్టి మీరు ఈ ఫ్లాట్ని హౌస్ని అయితే పర్చేస్ చేయవచ్చు। లొకేషన్ విజయవాడ పైపుల్ రోడ్ ఏరియాలో ఈరోజు ఈ ఇండిపెండెంట్ హౌస్ అయితే సేలుకుందండి। టోటల్గా ఈ 85 గజాల్లో కన్స్ట్రక్షన్ చేసిన ఈ హౌస్ కాస్ట్ ఇక్కడ మనకి 69 లక్షలు అయితే చెప్తున్నారు। నచ్చినట్లయితే స్క్రీన్ మీద మా కాంటాక్ట్ నెంబర్స్ అయితే ఇచ్చాము, వాటికి కాల్ చేసి తప్పకుండా హౌస్ని అయితే విజిట్ చేయండి। నెక్స్ట్ ఇక్కడ చూస్తున్నట్లయితే ఇదొక బెడ్రూమ్ చూడొచ్చు, చిల్డ్రన్స్ బెడ్రూమ్ విత్ స్లైడింగ్ కబోర్డ్స్ ఇచ్చారు। పెయింటింగ్స్ కూడా చాలా ప్లెజెంట్గా అయితే వీళ్ళు డిజైన్ చేశారండి, చాలా బాగుంది హౌస్ అయితే మనకి। నెక్స్ట్ ఇక్కడ చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ బాత్రూమ్ కూడా ప్రొవైడ్ చేశారు। ఇలాగే మీరు మరెన్నో ప్రాపర్టీ వీడియోస్ మా ఛానల్లో చూడాలి అనుకుంటే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేయండి। మేము పెట్టే ప్రతి ప్రాపర్టీ నోటిఫికేషన్ రూపంలో వస్తుంది। సో థ్యాంక్ యూ సో మచ్।